తర్వాత ఎప్పుడైనా సరే నాకు ఉందని మీరు మా దృష్టికి ఖచ్చితంగా అందరిపైన అదే చెప్పండి. ఇప్పుడు అదే చెప్పండి, మళ్ళీ మీరు అదే అడుగుతున్నారు. 4 తర్వాత అది క్లోజ్ ఉన్నట్టు మీరు మా దృష్టికి తీసుకురండి. ఎన్నో రోజులు వాళ్ళు కూడా మిగతా ఆర్ఎంపీ మనకు మెడికల్ ఆఫీసర్స్, మన పిహెచ్సి సూపర్వైజర్స్ అందరూ ఒకసారి వాళ్ళ విధి విధానాలు, వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు, మనకు జస్ట్ ప్రథమ చికిత్స కేంద్రం లాగానే నడపాలి. అంటే వాళ్ళు ఇంజెక్షన్స్ వేయకూడదు, నెబులైజేషన్ పెట్టకూడదు. ఇంకా అంటే కుట్లు కూడా మనకు యాక్చువల్గా హాస్పిటల్లో వేసేది అటెండర్, కానీ వైద్యుని పర్యవేక్షణలో వేస్తారు. మనకు ఇష్టానుసారంగా మనం కుట్లు ఎక్కడంటే అలా వేయడం అలాంటివన్నీ చేయకూడదు. ప్లస్ ఆ కుట్లు వేయడానికి వాడే మత్తు ఇంజెక్షన్ కూడా మనము వాడకూడదు. ఎందుకంటే ఆ డోజ్ ఎంత వేయాలి, ఎక్కడ వేయాలి అనేది కూడా ఉంటాయి. కానీ అలాంటివన్నీ మనకు వైలేట్ చేయడం వల్ల మనం సీజ్ చేయాల్సి వచ్చింది ఈరోజు. కాబట్టి ఈ రెండు ఇక్కడ కూడా కానివ్వండి, మన పక్కనే ఇంకో ప్రథమ చికిత్సా కేంద్రం, అక్కడ ఈవెన్ మనకు ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ కూడా రాయకూడదు. ఏదైనా ఉన్నా సరే ప్రథమ చికిత్సా కేంద్రం, ఏదైనా గాయం తగలొచ్చాడు క్లీన్ చేసి వెంటనే మంచి పెద్ద ఆసుపత్రికి పంపించాలి వెంటనే. అది తప్పించి ఇంజక్షన్లు వేయడం కానివ్వండి, వాళ్ళు స్వతహాగా మాత్రలు రాసివ్వడము, మందులు రాసివ్వడము, వాళ్ళు నెబులైజేషన్ పెట్టడం అనేది పీడియాట్రిషియన్ డాక్టర్స్ ఎంతో ఆలోచించి ఎంత డోస్ పెట్టాలి అని, పిల్లోడు ఎంత వెయిట్ ఉన్నాడు, ఎంత వయసు, ఎన్ని రోజులు పిల్లోడు అని క్యాల్కులేట్ చేసి మరీ వేస్తారు. కానీ అలాంటివి కాకుండా మనం ఇష్టానుసారం నెబులైజేషన్ పెడితే పిల్లలకి ఊపిరితిత్తుల్లో ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ మనము ఇది చేయించడానికి ఫస్ట్ ఒకసారి వార్నింగ్ ఇస్తాం, వాళ్ళ విధి విధానాలు వాళ్ళకి చెప్తాము, వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఏం చేయకూడదని అన్నీ రాసిస్తాము. కానీ వాళ్ళు దాన్ని అతిక్రమిస్తే వెంటనే సీజ్ చేయబడతాయి. ఇప్పుడు మీ ద్వారా నేను తెలియజేసుకునేలాగా ఈ మండలంలో మిగతా వాళ్ళు అంటే మనము ఈరోజు 1-2 ఏదైతే సీజ్ చేస్తామో అవి మినహాయించి ఏవైనా మళ్ళీ వాళ్ళు అతిక్రమించినట్టు మనకు ఒక చిన్న నోటీస్ వచ్చినా ఖచ్చితంగా ఆ రోజు సీజ్ చేయబడతాయి. కాబట్టి మీరు వాళ్ళు ఏమేమి చేయాలి, ప్లస్ పేషెంట్స్ కూడా ప్రతిదీ కూడా అంటే మనకు వాళ్ళు ప్రథమ చికిత్స అందిస్తున్నారనేసి ప్రతిదానికి వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే మనకు ఒక రోగిని ఒక ట్యాబ్లెట్ ఇచ్చేటప్పుడు ఇంకో ట్యాబ్లెట్ ఇవ్వగలుగుతామా లేదా, వాళ్ళకి ఏమైనా కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా. ఎందుకంటే కొంతమంది కిడ్నీ రోగులు ఉంటారు, వాళ్ళకు కొన్ని ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు, వాళ్ళకు కొన్ని ఇవ్వకూడదు. కొంతమంది లివర్ బాధితులు ఉంటారు, వాళ్ళు కొన్ని ఇవ్వచ్చు కొన్ని ఇవ్వకూడదు. అలాంటివన్నీ అనలైజ్ చేసుకొని డాక్టర్ గారు మాత్రమే ఇవ్వగలుగుతారు. కాబట్టి ప్రథమ చికిత్స మాత్రమే తీసుకోండి. ప్రజలు కూడా దీన్ని గమనించి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనకు ఎక్కడైనా వైలేషన్ జరుగుతా అంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే వాళ్ళు ఏ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారో ఇవేమి ఇంజక్షన్ సూది మాటికి ప్రజలు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర సూదులు ఇవ్వాలంటే వాళ్ళు కూడా దాన్ని అదే ఛాన్స్ అనుకుంటారు. మనకు ప్లస్ ఇంకా మీ ఏమంటే కొన్ని చోట్లలో విలేజ్కి ఆడో మూలలో ఉన్నాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కానీ మనకు సెంటర్లో బస్ స్టాండ్ దగ్గరే ఉంది. దాని సర్వీసెస్ అందరు యూటిలైజ్ చేస్తున్నారు. అక్కడ 24/7 హాస్పిటల్ రన్ అవుతుంది.